హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవ్ 11. ఈ వీడియోలో నేను మీకు విండోస్కి సంబంధించిన మొత్తం అన్ని షార్ట్ కట్ కీస్ గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వబోతున్నాను. 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేలాగా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేకైతే ప్రయత్నించండి. కొద్దిగా లెంతీ రావచ్చు ఈ వీడియో అనేది, ఎక్కువగానే ఉన్నాయి షార్ట్ కట్ కీస్ అనేవి. మన ఛానల్ కంటెంట్ అనేది మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్, సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. సో ఇక ఈ సోదంతా పక్కన పెట్టేసి మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం కంట్రోల్కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత విండోస్, షిఫ్ట్, అలాగా కొన్ని బటన్స్ ఉంటాయి మనకు ఆల్ట్. ఆ బటన్స్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ కంట్రోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు ఏదైనా టెస్ట్ని కానీ ఫైల్ని కానీ కాపీ చేసుకోవాలి అంటే సింపుల్గా దాన్ని సెలెక్ట్ అనేది చేసుకొని Ctrl+C అయితే ప్రెస్ చేయండి, మీకు కాపీ అనేది అయిపోతుంది. మీరు ఒకవేళ దాన్ని కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేయాలి అనుకుంటే సింపుల్ ఫ్రెండ్స్, Ctrl+V అనేది ప్రెస్ చేయండి, మీకు ఇక్కడ పేస్ట్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీరు కాపీ చేయకుండా డైరెక్ట్ కట్ చేయాలి అనుకుంటే సింపుల్ ఫ్రెండ్స్, సెలెక్ట్ అనేది చేసుకొని Ctrl+X అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. Ctrl+X ప్రెస్ చేసేస్తే మనకు కట్ అనేది అవుతుంది. కట్ అయిందంటే ఆ ప్లేస్లో డిలీట్ అనేది అయిపోతుంది అనమాట పర్మనెంట్గా మనకు. మీరు మళ్ళీ Ctrl+V అనేది ప్రెస్ చేశారనుకోండి, మనకు పేస్ట్ అనేది అవుతుంది ఇక్కడ వచ్చేసి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి డిలీట్ అనేది అయిపోయి అది కట్ అయితే అయిపోయింది అనమాట. బట్ మీరు ఫైల్స్ను అలాగా కట్ చేశారనుకోండి, అది అక్కడే ఉంటుంది ఫైల్ అనేది. మీరు ఎక్కడికైతే కాపీ చేయాలి అంటే పేస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ లొకేషన్ అనేది ఇచ్చినప్పుడు ఆ లొకేషన్కు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఉన్న లొకేషన్లో అది డిలీట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ షార్ట్ కట్ కీ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ టెస్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేసాం, బట్ మీకు ఇది అవసరం లేదు ఇక్కడ అనుకుంటే సింపుల్గా Ctrl+Z అనేది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. Ctrl+Z ప్రెస్ చేశారంటే అండు అనేది అవుతుంది. రీడూ చేయాలి అనుకుంటే కనుక, రీడూ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అండు అనేది అయింది కదా, దానికి రివర్స్ అనేది ఉంటుంది అనమాట. Ctrl+Y అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్, మీకు రీడూ అనేది అయిపోతుంది. ఇక్కడ నార్మల్గా బ్యాక్ స్పేస్ అనేది ఇలాగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ 11 అనేది వెళ్ళిపోయింది కదా, మనకు కనిపించట్లేదు. ఆ 11 అనేది మళ్ళీ రావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా Ctrl+Z అనేది ప్రెస్ చేయండి. మీరు ఏదైతే బ్యాక్ స్పేస్ అనేది ప్రెస్ చేసినప్పుడు వెళ్ళిపోయి ఉంటాయో అవి మళ్ళీ వస్తాయన్నమాట. మీకు అవి అవసరమే లేదనుకుంటే Ctrl+Y అనేది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, రీడూ అనేది అవుతుంది మనకు. సో ఈ ఫంక్షన్ అనేది టెస్ట్కి ఇలా ఉంది. బట్ ఫైల్స్కి కానీ లేదా ఏదైనా సాఫ్ట్వేర్ కూడా ఓపెన్ చేయండి, అందులో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మీరు ఏదైనా డ్రాయింగ్ సాఫ్ట్వేర్లో ఏదైనా డ్రాయింగ్ చేశారనుకోండి, అది ఏదైనా మిస్టేక్ వేస్తే Ctrl+Z ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తుంది. అండ్ అలాగే రీడూ చేయాలి అనుకుంటే Ctrl+Y అనేది ప్రెస్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ టెస్ట్ అనేది జస్ట్ 2 లైన్స్ ఉంది కాబట్టి సింపుల్గా ఇలాగ సెలెక్ట్ అనేది చేస్తారు. బట్ 1000 లైన్స్ కానీ 10,000 లైన్స్ కానీ అలాగా పెద్దగా ఏదైనా ఉందనుకోండి, దాన్ని మొత్తం కాపీ చేయాలి అంటే మౌస్తో కాపీ చేయాలి అంటే చాలా టైం వేస్ట్ అనేది మీకు అవుతుంది. అటువంటి సందర్భంలో Ctrl+A ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేశారనుకోండి, మొత్తం ఎంత టెస్ట్ అయితే ఉంటుందో అంత టెస్ట్ అనేది మీకు సెలెక్ట్ అనేది అవుతుంది. ఇది వర్డ్లో అయినా అలాగే వర్కౌట్ అనేది అవుతుంది, గూగుల్ డాక్స్లో అయినా అలాగే వర్క్ అవుతుంది. ఇంకా చాలా ఉంటాయి కదా మనకు టైప్ చేసేటి అక్కడ కానీ. ఇంకా లేదా మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సింపుల్గా ఇక్కడ డెస్క్టాప్ మీద పెట్టాను కదా కర్సర్ అనేది, సింపుల్గా ఇక్కడ Ctrl+A అనేది ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ ఉన్న మొత్తం అన్ని ఐకాన్స్ మీకు అయితే సెలెక్ట్ అనేది అయిపోతాయి. మీరు డిలీట్ కొట్టారనుకోండి, ఇక్కడ ఉన్నవన్నీ డిజేబుల్ అయితే అయిపోతాయి అనమాట ఇక్కడ నుంచి మనకు వచ్చేసి. సో ఈ విధంగా మనకు Ctrl+A అనేది వర్క్ అవుతూ ఉంటుంది. మీరు ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత కాపీ చేయాలన్నా కాపీ చేయొచ్చు, లేదా కట్ చేయాలన్నా కట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలన్నా డిలీట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా చేయొచ్చు వాటిని వచ్చేసి. ఫ్రెండ్స్, మనం స్టార్ట్ మెనూని ఓపెన్ చేయాలంటే విండోస్ బటన్ అయితే మనకు కీబోర్డ్లో డెడికేటెడ్ ఇచ్చుంటారు, దాని మీద క్లిక్ చేశారనుకోండి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. లేదా మీరు షార్ట్ కట్ యూజ్ చేయాలి అనుకోండి, Ctrl+Escape అనేది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. దీనికి కూడా ఈ షార్ట్ కట్ ఇది ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుందంటే, మీకు ఒకవేళ విండోస్ బటన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి అది వర్క్ చేయలేదనుకోండి, అటువంటి సందర్భాల్లో ఈ షార్ట్ కట్ అనేది కూడా మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇంకా మీలో తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే సింపుల్గా ఇక్కడికి వెళ్ళి మౌస్తో మనం ఓపెన్ చేసుకోవచ్చు కదా అని. సో ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అలా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ నేను చెప్తున్నాను, షార్ట్ కట్ గురించి చెప్తున్నాను కాబట్టి మొత్తం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ చేయాలి అనుకోండి, ఇక్కడ టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ టాస్క్ మేనేజర్ అనేది ఉంటుంది. లేదు మీకు షార్ట్ కట్ కావాలి అనుకోండి, Ctrl+Shift+Escape బటన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట టాస్క్ మేనేజర్ అనేది. ఈ విధంగా ఏదైనా మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్కి వర్డ్లో ఓపెన్ చేయండి. సింపుల్గా నేను వర్డ్ను ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. వర్డ్ను ఓపెన్ చేయకపోయినా కూడా
మీకు సేమ్ అలాగే వర్క్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఏ సాఫ్ట్వేర్లోనే. ఇక్కడ చూసుకోవచ్చు వర్డ్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మీరు ఏదైనా సేవ్ చేసిన ఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ చేయాలి అనుకోండి, కంట్రోల్ ఓ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కంట్రోల్ ప్లస్ ఓ ప్రెస్ చేయండి. ఓ ప్రెస్ చేసేస్తే ఈ విధంగా మీకు ఇక్కడ ఉన్నవైతే కనిపిస్తూ ఉంటాయి. మీరు ప్రీవియస్గా ఏవైతే టైప్ చేశారో అవన్నీ ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంటాయి. వీటిలోంచి ఏదైనా మీరు ఓపెన్ అనేది చేసుకోవచ్చు. లేదు మీరు ఇంకా వేరే చోట నుంచి ఓపెన్ చేయాలి అనుకోండి, ఇక్కడ ఫోల్డర్స్లోకి వెళ్ళండి. మీ పీసీలో ఏవైతే ఫోల్డర్స్ అనేవి ఉంటాయో మొత్తం అన్ని ఫోల్డర్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు అయితే సింపుల్గా ఓపెన్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఏదైనా టైప్ చేశారు వర్డ్లో కానీ లేదా నోట్ ప్యాడ్లో కానీ ఎక్కడైనా టైప్ చేశారు, దాన్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే కంట్రోల్ ఎస్ అనేది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీకు సేవ్ అనేది వస్తుందన్నమాట. సేవ్ చేసేకి ఆప్షన్ అనేది మీకు ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ నేమ్ ఇచ్చి ఇవన్నీ మీరు అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు న్యూ విండో ఓపెన్ చేయాలి అనుకోండి, కంట్రోల్ ఎన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. కంట్రోల్ ప్లస్ ఎన్ క్లిక్ చేశారనుకోండి న్యూ విండో అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో దీన్ని మినిమైజ్ చేస్తాం మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక విండో అనేది ఉంది బ్యాక్ సైడ్ మనకు వర్డ్కి సంబంధించినది. ఇక్కడ కూడా ఒక విండో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు విండోస్ని ఓపెన్ అనేది చేసుకోవచ్చు. మల్టిపుల్ విండోస్ని ఒకటే యాప్లో వచ్చేసి కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసేసి, ఒకవేళ మీరు క్రోమ్ బ్రౌజర్ అనేది యూజ్ చేస్తున్నారు, సో ఇందులోకి వెళ్ళి చెప్తాను. ఇక్కడ మీరు ట్యాబ్ అనేది అంటే విండోస్ అనేది ఓపెన్ చేయాలి అంటే కంట్రోల్ ఎన్ అనేది ప్రెస్ చేశారనుకోండి, ఈ విధంగా విండోస్ అనేది మీకు ఓపెన్ అనేది అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఒకవేళ ఇక్కడ ట్యాబ్స్ అనేవి కావాలి, విండోస్ అనేది అవసరం లేదనుకుంటే దానికి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ టీ అనమాట. కంట్రోల్ ప్లస్ టీ ప్రెస్ చేశారనుకోండి, ఈ విధంగా ట్యాబ్స్ అంటే మీకు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎన్ని కావాలంటే అన్ని ఓపెన్ అవుతాయి. మీరు అన్నిసార్లు క్లిక్ చేసేస్తే అన్నిసార్లు మీకు ఓపెన్ అయితే అయిపోతాయి అనమాట. ఫ్రెండ్స్ మీరు ఏదైనా బ్రౌజర్ అనేది యూజ్ చేస్తున్నారు, రీలోడ్ అనేది చేయాలి అనుకుంటే కంట్రోల్ ఆర్ అనమాట. రీలోడ్కి వచ్చేసి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ ఆర్ ప్రెస్ చేశారనుకోండి, మనకు రీలోడ్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ట్యాబ్స్ అంటే మనం ఓపెన్ చేసాం కదా, ఈ ట్యాబ్స్ని ఏదైనా మీకు అవసరం లేదు దాన్ని క్లోజ్ చేయాలి అనుకుంటున్నా, లేదా ఏదైనా డాక్యుమెంట్ ఉంది దాన్ని క్లోజ్ చేయాలి అనుకుంటున్నా, సింపుల్గా కంట్రోల్ డబ్ల్యూ అనేది ప్రెస్ చేయండి. మనకు ట్యాబ్స్ అనేవి క్లోజ్ అనేది అయిపోతాయి. ఈ విధంగా క్లోజ్ అనేది అవుతాయి. సో ఇప్పుడు మనకు ఒక ట్యాబే ఉంది కదా, ఇక్కడ కంట్రోల్ డబ్ల్యూ అనేది క్లిక్ చేశారనుకోండి, ఆ ట్యాబ్ అనేది వెళ్ళిపోతే ఆ క్రోమ్ బ్రౌజర్ అనేది మనకు క్లోజ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా వచ్చేసి. ఫ్రెండ్స్ మనకు ట్యాబ్స్ అనేవి క్లోజ్ చేయడానికి ఒకటైతే చెప్పాను కదా కంట్రోల్ డబ్ల్యూ, అండ్ అలాగే ఇంకో షార్ట్ కట్ కూడా ఉంటుంది. కంట్రోల్ F4 అయితే మీరు ప్రెస్ చేశారనుకోండి, మీకు ట్యాబ్స్ అనేవి క్లోజ్ అనేది అయిపోతాయి అనమాట. మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేశారనుకోండి, అందులో బుక్ మార్క్ అనేది ఇవ్వాలి అనుకుంటే దానికి కూడా షార్ట్ కట్ అనేది ఉంటుంది. బుక్ మార్క్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా జీమెయిల్ ఐడి, యూట్యూబ్, వాట్సాప్, ఈ విధంగా నేనైతే బుక్ మార్క్ ఇచ్చాను అనమాట. ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి మళ్ళీ ఇక్కడ సెర్చ్ అనేది చేయకుండా డైరెక్ట్ ఇక్కడైతే నేను ఇచ్చేసాను అనమాట. ఫ్రెండ్స్ మీరు బుక్ మార్క్లో ఉంచుకోవాలి అనుకుంటే ముందుగా వెబ్సైట్ను ఓపెన్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ డీని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. కంట్రోల్ డీ ప్రెస్ చేసేస్తే ఇక్కడ నేమ్ అనేది అడుగుతుంది. ఇక్కడ డన్ మీద క్లిక్ చేశారనుకోండి, అది యాడ్ అనేది అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎందుకు కనిపించట్లేదంటే ఇక్కడ మొత్తం ఫిల్ అనేది అయిపోయింది. ఇక్కడ యారో మార్క్స్ కనిపిస్తున్నాయి, దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బుక్ మార్క్ అనేది మీకు అవసరం లేదనుకోండి, సింపుల్గా రైట్ క్లిక్ అనేది చేసి ఇక్కడ డిలీట్ ఆ బటన్ మీద క్లిక్ చేసేయండి. డిలీట్ అనేది అయిపోతుంది మనకు. ఫ్రెండ్స్ మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేశారో అందులో డౌన్లోడ్ ట్యాబ్ అనేది మీరు చూడాలి అనుకుంటున్నారంటే కంట్రోల్ జేని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. కంట్రోల్ ప్లస్ జేని క్లిక్ చేశారనుకోండి, మనకి ఈ విధంగా డౌన్లోడ్ లిస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం ఏవైతే డౌన్లోడ్ చేసామో లేదా ప్రజెంట్ ఏవైతే డౌన్లోడ్ అవుతున్నాయో అవన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకు. ఫ్రెండ్స్ మీరు ఏదైనా బ్రౌజర్లో ఏవైనా ఆర్టికల్స్ కానీ ఏవైనా చదువుతూ ఉన్నారనుకోండి, ఆ పేజ్ మొత్తం మీకు ప్రింట్ కావాలి అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. కంట్రోల్ ప్లస్ పీని అయితే ప్రెస్ చేయండి. మీరు కంట్రోల్ పీ ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ రాలే అండ్ అలాగే ఇంకా కొన్ని రాలేదు కదా ఇక్కడ పైన ఉన్నవి ఐకాన్స్ అన్నీ అంటే అవన్నీ రావు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసి హోమ్ పేజ్ అనమాట. మనం కస్టమైజ్ చేసుకున్నట్టు రావు, అక్కడ ఉన్నట్టయితే వస్తాయి అనమాట. నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్కు ఏదైనా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే నేను ఓపెన్ చేశాను అనమాట. ఇక్కడ గూగుల్ డాక్స్. సింపుల్గా ఈ పేజ్ని మీరు ప్రింట్ చేయాలి అనుకుంటే కంట్రోల్ పీ అనేది ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏదైతే కలర్లో ఉన్నాయో ఇక్కడ మొత్తం అదే కలర్లో ఇక్కడైతే మనకు వచ్చాయన్నమాట ఈ ఐకాన్స్ ఇవన్నీ. సో ఈ విధంగా మీకు ఏదైనా సందర్భంలో ఉపయోగపడితే ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు దీన్ని ప్రింట్ తీయాలి అనుకుంటే ప్రింటర్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రింటర్ను సెలెక్ట్ చేయొచ్చు, లేదా సేవ్ చేసుకోవాలి అనుకుంటే సేవ్ యాజ్ పీడిఎఫ్లో ఉంచుకొని ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేశారనుకోండి, మీ డివైస్లో అది పీడిఎఫ్ లాగా సేవ్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు, అందులో ఏదైనా మీకు ఒక పదం అనేది తెలుసు, ఆ పదం అనేది మీకు కావాలి ఎక్కడుందనేది మీరు ఫైండ్ చేయాలి అనుకుంటే దానికి కూడా షార్ట్ కట్ అనేది ఉంటుంది. అదేంటంటే ఫ్రెండ్స్ కంట్రోల్ F అనేది ప్రెస్ చేయండి. కంట్రోల్ ప్లస్ F. సో ఈ విధంగా ప్రెస్ చేసిన వెంటనే డైరెక్ట్ మనకి ఇక్కడ సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడున్న సెర్చ్ బార్ వేరు, ఇక్కడున్న సెర్చ్ అనేది వేరు అనమాట. ఇది వచ్చేసి ఈ పేజ్లో ఏదైతే ఉందో అది సెర్చ్ అనేది చేస్తుంది. సో మనం గూగుల్ అనేది సెర్చ్ చేద్దాం. ఇక్కడ గూగుల్ అనేది కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ సెర్చ్ బార్లో, అండ్ అలాగే ఇక్కడ కూడా గూగుల్ అనేది. సో గూగుల్ అనేది సెర్చ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు జీ టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్లో జీస్ ఉన్నాయి కదా, ఇవి హైలైట్ అయ్యాయి, అండ్ అలాగే ఇక్కడ కూడా హైలైట్ అయ్యాయి అనమాట లైటింగ్లో. సో ఈ విధంగా మీరు సెర్చ్ అనేది చేసుకోవచ్చు. సో పూర్తిగా కొడదాం మనం ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే గూగుల్ అని సెర్చ్ చేసిన వెంటనే గూగుల్ అనే వర్డ్ అనేది ఎక్కడ ఉందో అది హైలైట్ చేసి మీకైతే చూపిస్తుంది అనమాట.
సో నేను ఏదో ఓపెన్ చేసి చూపించట్లేదు, మీరు ఏదైనా పేజ్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఇలాగ సెర్చ్ అనేది చేసుకోండి. సో నెక్స్ట్ షార్ట్ కట్స్ వచ్చేసి మనం టెస్ట్ టైప్ చేస్తుంటాం కదా, వాటికి సంబంధించినది అనమాట. సో వాటికి ఇక్కడ ఈ విధంగా ట్యాబ్స్ ఇలాగైతే ఇవన్నీ వర్క్ అనేది కావు. సో మనం వర్డ్లోకి అయితే వెళ్దాం. ఈ టెస్ట్ని మీరు బోల్డ్ టెస్ట్గా మార్చాలి అనుకుంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. సెలెక్ట్ అనేది చేసేసుకొని కంట్రోల్ B అయితే ప్రెస్ చేయండి, మీకు బోల్డ్ లాగా మారిపోతుంది. అంటే బోల్డ్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా మీకు చేంజ్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీరు ఇటాలియన్లోకి మార్చాలి అనుకోండి, ఇక్కడ ఇటాలియన్ కనిపిస్తుంది కదా మీకు, సింపుల్గా కంట్రోల్ I అనేది ప్రెస్ చేసేయండి. సో ఇక్కడ కర్సర్ తీసుకెళ్ళా మీకు చూపిస్తూ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు కంట్రోల్ I, అండ్ అలాగే ఇక్కడికి వెళ్తే కంట్రోల్ B అనేది చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఈ టెస్ట్కు అండర్లైన్ ఇవ్వాలి అనుకోండి, కంట్రోల్ U అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం బోర్డులోకి మార్చాలి అనుకోండి, B అనేది స్టార్టింగ్ లెటర్ కదా అందులో, ఆ విధంగా మీరు స్టార్టింగ్ లెటర్స్ అనేవి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కంట్రోల్ ప్లస్ ఆ స్టార్టింగ్ లెటర్ అనేది మీరు ప్రెస్ చేసేస్తే ఈ విధంగా వర్క్ అనేది అవుతుంది. అండ్ అలాగే మనకు హైపర్ లింక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. హైపర్ లింక్ అంటే ఏంటనేది చెప్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ టెస్ట్ అనేది ఉంది కదా, ఈ టెస్ట్లోకి మనము లింక్ అనేది ఇంక్లూడ్ చేస్తామన్నమాట. ఆ టెస్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆ లింక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అది ఎలాగంటే సింపుల్గా కంట్రోల్ K అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వర్డ్ కాబట్టి మన పీసీలో ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్ నేమ్స్ మాత్రమే చూపిస్తున్నాయి. ఆ డాక్యుమెంట్ని మీరు ఇంక్లూడ్ చేసి సేవ్ చేసి అది ఎవరికైనా సెండ్ చేశారనుకోండి, వాళ్ళు క్లిక్ చేసేస్తే ఆ డాక్యుమెంట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. లేదా మీరు గూగుల్ డాక్స్ అలా యూజ్ చేస్తున్నారు అనుకోండి, అందులో పెట్టేయచ్చు అనమాట. మీరు ఏదైనా ఆర్టికల్ రాస్తున్న ఏదైనా వెబ్సైట్లో అక్కడ హైపర్ లింక్ అనేది మీరు ఇవ్వచ్చు. ఈ విధంగా షార్ట్ కట్ కీ అనేది ప్రెస్ చేసి కంట్రోల్ ప్లస్ K అనేది ఉంటుంది మనకు హైపర్ లింక్ షార్ట్ కట్. సో ఇవి ఫ్రెండ్స్ కంట్రోల్కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ వచ్చేసి. ఇప్పుడు మనం విండోస్ దగ్గరికి వెళ్దాం. విండోస్ బటన్ యూజ్ చేసుకొని ఎన్ని షార్ట్ కట్స్ మనం యూజ్ చేయొచ్చు అనేది చెప్తాను నేను మీకు. ఇప్పుడు మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ చేయాలి అనుకుంటే విండోస్ ప్లస్ ఈని ప్రెస్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇది ఫైల్ మేనేజర్ లాగా అనుకోండి మొబైల్ ఫోన్కు. పీసీలో వచ్చేసి ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది దీని నేమ్ వచ్చేసి. ఫ్రెండ్స్ మీరు ఏదైనా యాప్ను ఓపెన్ చేశారు, దాన్ని మినిమైజ్ చేయాలి అనుకోండి, విండోస్ ప్లస్ M అయితే క్లిక్ చేయండి, మినిమైజ్ అనేది అవుతుంది. మళ్ళీ మీరు మ్యాక్సిమైజ్ చేయాలి అనుకోండి, విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ M అయితే క్లిక్ చేయండి, మీకు మళ్ళీ మ్యాక్సిమైజేషన్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్ మీ పీసీ స్క్రీన్ను లాక్ చేయాలి అనుకుంటే, అంటే లాక్ స్క్రీన్ అనేది ఉంటుంది కదా మనకు, నార్మల్గా లాక్ చేసినప్పుడు పిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఈ పేజ్కి అయితే మనం వస్తాం, హోమ్ పేజ్కి అనేది. సో నేను క్లిక్ చేసి చూపిస్తాను. స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టాప్ కాకపోతే మీకు కనిపిస్తుంది. ఒకవేళ స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టాప్ అయింది అనుకోండి, నేనైతే ఏం చేయలేను అనమాట. దానికి షార్ట్ కట్ వచ్చేసి విండోస్ ప్లస్ L అనమాట. సో ఈ విధంగా మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఆడియో వినిపిస్తుందో లేదో నాకు కూడా క్లియర్గా అయితే తెలియదు అనమాట, బట్ నేను చెప్తున్నాను, మీకు వినిపించవచ్చు ఈ ఆడియో అనేది. సో మీరు యాక్షన్ ట్యాబ్ అనేది ఓపెన్ చేయాలి అనుకోండి, విండోస్ ప్లస్ A అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాక్షన్ ట్యాబ్ అంటే ఏదో కాదు ఫ్రెండ్స్, మీరు వైఫై, బ్లూటూత్ ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ ఆప్షన్స్, అదే యాక్షన్ ట్యాబ్ అనమాట. అది వచ్చేసి నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి నోటిఫికేషన్ ట్యాబ్ అనేది మీరు ఓపెన్ చేయాలి అంటే విండోస్ ప్లస్ N అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ ట్యాబ్ అనమాట. ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ క్యాలెండర్ అనేది కూడా మనకైతే ఉంటుందన్నమాట. విండోస్ 11లో అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే మీరు టెస్ట్ అనేది కాపీ చేస్తారు కదండి ఫ్రెండ్స్. ప్రజెంట్ కాపీ చేసిన టెస్ట్ని వచ్చేసి మీరు పేస్ట్ చేయాలి అంటే కంట్రోల్ V ప్రెస్ చేసేస్తే పేస్ట్ అనేది అవుతుంది. ప్రీవియస్గా మీరు ముందు కూడా కాపీ అనేది చేసి ఉంటారు కదా కొంతగా టెస్ట్ అనేది, ఆ టెస్ట్ను కూడా మీరు పేస్ట్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి కాపీ అనేది చేసుకోక్కర్లేదు. దానికి సంబంధించిన హిస్టరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కాపీ చేసుకున్న టెస్ట్కి సంబంధించినది. ఆ హిస్టరీ మీరు చూడాలి అనుకుంటే విండోస్ ప్లస్ V అయితే క్లిక్ చేయండి. సో ఇది వచ్చేసి అందరికీ ఒకటేలాగా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకని ఒకటేలాగా ఉండదు అని చెప్తున్నానంటే, ఇక్కడ ఓపెన్ చేశారనుకోండి డిఫాల్ట్గా మీకు ఇక్కడ ఆఫ్లో ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ ఆన్ అనేది చేసుకోండి, విండోస్ ప్లస్ Vని క్లిక్ చేసి. ఆ తర్వాత నుంచి మీరు ఏదైతే కాపీ అనేది చేస్తూ ఉంటారో అవన్నీ ఇక్కడైతే మనకు స్టోర్ అనేది అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 2 టెస్ట్స్ మాత్రమే ఉన్నాయి, మీరు హిస్టరీ మొత్తం వస్తుందని అని చెప్పారు, ముందు మీరు ఏది కాపీ చేయలేదా అంటే, ఆ కాపీ చేసినది ఎంతవరకు ఉంటుందంటే ఫ్రెండ్స్, మీ సిస్టమ్ను షట్ డౌన్ చేయనంత వరకు ఉంటుందన్నమాట. షట్ డౌన్ చేశారనుకోండి ఈ హిస్టరీ మొత్తం క్లీన్ అయితే అయిపోతుంది, ఇక్కడ నుంచి డిలీట్ అనేది అయిపోతుంది అనమాట. మీరు షట్ డౌన్ చేయకుండా ఉన్నంతసేపు ఏదైతే కాపీ అనేది చేసి వర్క్ చేస్తున్నారో అవన్నీ ఇక్కడైతే మీకు కాపీ అనేది అవుతూనే ఉంటాయి అనమాట. మీరు ఏవైతే కాపీ చేస్తుంటేవి మీరు పేస్ట్ చేయాలి అనుకోండి, దీని మీద మళ్ళీ క్లిక్ చేసేస్తే పేస్ట్ అనేది చేయొచ్చు. బట్ ఇక్కడ ఏది సోర్స్ అనేది లేదు కదా పేస్ట్ అయ్యేకి. సో నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేశాను. సింపుల్గా విండోస్ ప్లస్ Vని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పేజ్ చేయాలి అనుకుంటే, ఏదాన్ని పేజ్ చేయాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేయండి, మీకు అక్కడ పేస్ట్ అనేది అయిపోతుంది, కర్సర్ అనేది అక్కడ ఉంచేసి. ఫ్రెండ్స్ మీ పీసీలో ఉన్న మూవీస్ కానీ, వీడియోస్ కానీ, ఫైల్స్ కానీ, ఫొటోస్ కానీ, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ అనేది మీరు చెక్ చేయాలి అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. దానికి కూడా ఒక షార్ట్ కట్ అనేది ఉంటుంది. సింపుల్గా ఏదైతే మీరు దేనికి సంబంధించినట్టు సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారో దాని మీద ఒక క్లిక్ అయితే చేయండి మౌస్తో. క్లిక్ చేసిన తర్వాత ఆల్ట్ ప్లస్ ఎంటర్ అయితే క్లిక్ చేయండి, మీకు ప్రాపర్టీస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ప్రాపర్టీస్ ట్యాబ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి.
ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ను మనం క్లోజ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి క్లోజ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లోజ్ చేయకుండా మీరు షార్ట్ కట్ యూజ్ చేయాలి అనుకుంటే Alt+F4 అనమాట. Alt+F4 క్లిక్ చేశారనుకోండి మనకు క్లోజ్ అనేది అయిపోతుంది మీరు ఏదైనా యాప్ అనేది ఓపెన్ చేసినట్టయితే. అండ్ అలాగే మీరు షట్ డౌన్ చేయాలి అనుకుంటున్న మీ సిస్టమ్ను Alt+F4 క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మీరు హోమ్ పేజ్లో ఉన్నారనుకోండి మీ సిస్టమ్కి సంబంధించిన డెస్క్టాప్ పేజ్లో, అక్కడ ఉన్నప్పుడు మీరు క్లిక్ చేశారనుకోండి Alt+F4 డైరెక్ట్ ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు షట్ డౌన్ అనేది చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఏదో ఈ ఆప్షన్స్లో ఏదైనా సెలెక్ట్ అనేది చేసుకొని మీరు ఓకే మీద అయితే క్లిక్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏదైనా యాప్ అనేది ఓపెన్ చేశారనుకోండి ఆ టైంలో అది వచ్చేసి ఆ యాప్ను క్లోజ్ చేయడానికి హెల్ప్ అనేది అవుతుంది Alt+F4 అనేది. ఫ్రెండ్స్ మనం 2-3 యాప్స్ అనేవి అట్ ఏ టైం యూజ్ చేస్తున్నాం. వాటి మధ్య క్విక్గా మనం షిఫ్ట్ కావాలి అంటే స్విచ్ కావాలి అనుకుంటే దానికి 2 షార్ట్ కట్స్ ఉంటాయి. ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే Alt+ట్యాబ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్యాబ్ మీద ఫింగర్ అనేది రిమూవ్ చేసి ఇక్కడ ఆల్ట్ మీద అలాగే హోల్డ్ చేసి పట్టుకుంటే కనుక ఈ పేజ్ అనేది మీకు ఇలాగే కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఆల్ట్ మీద ఫింగర్ అనేది రిమూవ్ చేశారనుకోండి ఇక్కడ సెలెక్ట్లో వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ అనేది ఉంది కాబట్టి క్రోమ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయాలి పక్కన ఉన్న యాప్ అనుకుంటే ట్యాబ్ మీద క్లిక్ చేయండి ఒకసారి, మీకు షిఫ్ట్ అనేది అవుతుంది. క్లిక్ చేస్తే షిఫ్ట్ అనేది అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్యాబ్ను. బట్ మీరు ఆల్ట్ను మాత్రం అలాగే హోల్డ్ చేసి కంటిన్యూగా పట్టుకొని ఉండండి. సో సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను, ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేయాలి అంటే ఇంకో యాప్ ఓపెన్ చేయాలి అంటే ఈ విధంగా క్లిక్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఓపెన్ అయింది కదా ఈ విధంగా. సో ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయింది. లాస్ట్ టైం మనం క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసాం కదా, వీటి రెండింటినే మీరు యూజ్ చేస్తున్నారు, మిగిలిన ట్యాబ్స్ అనేవి అంటే మిగిలిన యాప్స్ అనేవి మీరు యూజ్ చేయట్లేదు ప్రజెంట్ టైంలో అనుకుంటే సింపుల్ ఫ్రెండ్స్ ఆల్ట్ ట్యాబ్ కొట్టారనుకోండి మీకు షిఫ్ట్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫాస్ట్గా అయితే స్విచ్ అవుతూ ఉంటారు 2 యాప్స్ మధ్యలో. ఇంకా మీరు ఇంకో యాప్లోకి షిఫ్ట్ కావాలి అంటే స్విచ్ కావాలి అంటే ఆల్ట్ అనేది అలాగే హోల్డ్లో ఉంచుకొని మీరు ట్యాబ్ని అయితే ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ ప్రెస్ చేస్తూ ఉండండి. ట్యాబ్ని అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే ఓపెన్ అనేది చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఎలాగ యూజ్ చేయాలి అనేది. సో ఇంకో షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ ఎస్కేప్ అనేది ఉంటుంది. సో ఈ ఆల్ట్ ఎస్కేప్ అనేది ఒకటి ఉండదు మనకి ఇందులో ఆప్షన్ అనేది. అదేంటంటే మనం ఆల్ట్ షిఫ్ట్ మీద క్లిక్ చేసామనుకోండి ఈ పేజ్ అనేది వస్తుంది, బట్ అలాగైతే రాదనమాట అందులో. అదేంటంటే మీరు 2 యాప్స్ అనేవి ఇప్పుడు ఓపెన్ చేశారు కదా, ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశారు, నెక్స్ట్ మీరు ఏదైనా ఇంకొక యాప్ ఓపెన్ చేశారనుకోండి ఆ రెండింటి మధ్య షిఫ్ట్ అనేది అవుతూ ఉంటుంది. మీరు Alt+Escapeను క్లిక్ చేశారనుకోండి మీరు ట్యాబ్ను సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే Alt+ట్యాబ్ అనే బటన్ మీరు యూజ్ చేసుకొని చెప్పాను కదా. సో నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఇప్పుడు మనం యాప్స్ మధ్య షిఫ్ట్ అయ్యాం, అలాగే మీరు ట్యాబ్స్ మధ్య కూడా స్విచ్ అనేది అవ్వచ్చు అనమాట. ఈ విధంగా ట్యాబ్స్ అనేవి ఉన్నాయి, మల్టిపుల్ ట్యాబ్స్ అనేవి మీకు. సో ఈ విధంగా ఉన్నవి మీరు షిఫ్ట్ కావాలి అనుకుంటే Ctrl+ట్యాబ్ అయితే క్లిక్ చేయండి, మనకు షిఫ్ట్ అనేది అయిపోతూ ఉంటుంది. సో ఇందులో ఏ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసేది ఏముండదు ఫ్రెండ్స్, మనం ట్యాబ్ క్లిక్ చేస్తుంటే ఆర్డర్ వైజ్ వెళ్తూ ఉంటుంది. మీకు ఈ ఆర్డర్ వద్దు, మీకు డైరెక్ట్ ఇక్కడ లాస్ట్ ట్యాబ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ను ప్రెస్ చేసి పట్టుకొని మీరు ట్యాబ్స్ అనేవి నెంబర్స్ ఉన్నాయి కదా అక్కడ మీకు పైన కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు 3 మీద ఎంటర్ చేశారనుకోండి 3కి వెళ్తుంది. మళ్ళీ మీరు 4 మీద క్లిక్ చేశారనుకోండి 4కి వెళ్తుంది. మీరు కంట్రోల్ అనేది అలాగే హోల్డ్ చేసి పట్టుకొని ఉండండి, బటన్ను పట్టుకొని మీరు ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేసేస్తుంటే దానికి పేజ్కి అనేది వస్తూ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, 10th ట్యాబ్ ఉంది, మేము 10th ట్యాబ్కి ఎలాగ వెళ్ళాలి అని. 10th ట్యాబ్కి వెళ్ళలేరు అనమాట ఇక్కడ నెంబర్స్ అనేది ఎంటర్ చేసి. ఎందుకనంటే మీరు కంట్రోల్ను హోల్డ్ చేసి పట్టుకొని 1 మీద క్లిక్ చేసిన వెంటనే అది డైరెక్ట్ 1కి అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు 0 అనేది ఎంటర్ చేసేంత టైం ఉండదు అక్కడ, ఆ ఆప్షన్ కూడా లేదనమాట. 1 to 9 వరకు మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది ఇక్కడ చేంజ్ అయ్యేకి. సో మీరు 10th ట్యాబ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు కంట్రోల్ ట్యాబ్ అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వెళ్తారు. 9th ట్యాబ్కి వెళ్ళి కంట్రోల్ ట్యాబ్ ప్రెస్ చేయండి, 10th ట్యాబ్కి వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడ కంట్రోల్ ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తుండండి, ఈ విధంగా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఒక ఆర్డర్లో ఎన్ని ట్యాబ్స్ ఉంటే అన్ని ట్యాబ్స్కి అయితే అది వెళ్తూ ఉంటుంది అనమాట ఒక ఆర్డర్లో వచ్చేసి. ఫ్రెండ్స్ మీరు ఏదైనా పేజ్ అనేది స్క్రీన్ షాట్ తీయాలి అంటే దానికి కూడా షార్ట్ కట్ ఉంటుంది. అదేంటంటే విండోస్ ప్లస్ ఇక్కడ ప్రింట్ అని ఉంటుందన్నమాట. మీకు ఎగ్జాక్ట్గా మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద అయితే మీరు చూసుకోండి. ప్రింట్ స్క్రీన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఒక బటన్ అనేది ఉంటుంది, డెడికేటెడ్ బటన్. దాని మీద క్లిక్ చేశారనుకోండి అది మీకు స్క్రీన్ షాట్ అనేది తీస్తుంది. సో స్క్రీన్ షాట్ వచ్చిందా లేదా అనేది నేను చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు తీసిన స్క్రీన్ షాట్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎంటైర్ స్క్రీన్ షాట్ తీసాం. అలా కాకుండా మీకు ఏదైనా సెలెక్ట్ చేసుకున్న ఏరియా మాత్రమే స్క్రీన్ షాట్ కావాలి అనుకుంటే ప్రింట్ స్క్రీన్ అని ఒక బటన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీ కీబోర్డ్లో. ఆ బటన్ను ప్రెస్ చేసేయండి. ఆ బటన్ను ప్రెస్ చేసి మీ కర్సర్ అయితే మూవ్ చేయండి, మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి పైన. ఇది వచ్చేసి షేప్స్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది రెక్టాంగిల్ షేపు, ఇది కూడా ఒక షేప్ అనమాట. ఇది వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీ ఫామ్ మోడ్ అని కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే విండో మోడ్ అని కనిపిస్తుంది. విండో మోడ్ అంటే ఏంటంటే మొత్తం ఈ విండో మొత్తం వస్తుంది అనమాట. లేదు మీరు ఇక్కడ లాస్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫుల్ స్క్రీన్ మోడ్ అనమాట. దీని మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసేస్తుంది అది వెంటనే మనకు. సో ఈ షేప్ని అయితే తీసుకుందాం మనం. మీరు ఏ ఏరియా కావాలి అంటే ఆ ఏరియా అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఈ కొద్దిగా ఏరియా అనేది నేను స్క్రీన్ షాట్ తీయాలి అనుకుంటున్నాను. సింపుల్గా
ఇప్పుడు లీవ్ అనేది చేసేయండి మీ మౌస్ మీద మీ ఫింగర్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు స్క్రీన్ షాట్ అనేది వచ్చిందనమాట. ఆ కొద్దిగా ఏరియా మాత్రమే మనకు వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు సెలెక్ట్ చేసిన ఏరియానే వస్తుందన్నమాట స్క్రీన్ షాట్ అనేది. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు రైట్ క్లిక్ అనేది చేయాలి అనుకోండి, ఇక్కడ మౌస్ని యూజ్ చేసుకొని చేస్తారు. బట్ మౌస్లో ఉన్న రైట్ క్లిక్ అనేది వర్క్ కాకపోతే మనం కీబోర్డ్ని యూజ్ చేసుకొని షార్ట్ కట్ ఉంటుంది దానికి కూడా. అదేంటంటే షిఫ్ట్ ప్లస్ F10 అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు రైట్ క్లిక్ అయితే వచ్చింది. ఇప్పుడు మౌస్లో రైట్ క్లిక్ చేస్తాం చూడండి, సేమ్ అవే ఆప్షన్స్ అనేవి మనకు వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఏదైనా ఇమేజ్ కానీ ఫోల్డర్ కానీ ఏదైనా ఫైల్ అనేది మీ దగ్గర ఉంది, దాన్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలి అనుకుంటే అది ఎలాగంటే, సో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని డిలీట్ అయితే చేస్తాను సింపుల్గా. ఇక్కడ డిలీట్ అనేది కనిపిస్తుంది కదా, ఈ డిలీట్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఈ డిలీట్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు రీసైకిల్ బిన్లోకి అయితే వస్తుందన్నమాట. ఇలాగ రాకూడదు, పర్మనెంట్గా మీకు అది డిలీట్ అయిపోవాలి అనుకుంటే, సో మీరు పర్మనెంట్గా డిలీట్ చేయాలి అంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ అనేది చేసేసుకోండి. ఇక్కడ ఉన్న డిలీట్ బటన్ అనేది మీరు యూజ్ చేయకండి ఫ్రెండ్స్. అక్కడ ఉన్న డిలీట్ బటన్ యూజ్ చేయకుండా మీరు షార్ట్ కట్ ఏం క్లిక్ చేస్తారంటే షిఫ్ట్ ప్లస్ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా మీ కీబోర్డ్లో, డిలీట్ బటన్ సింపుల్గా దాని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ చూసుకోవచ్చు పర్మనెంట్గా రిమూవ్ చేయాలా అని అడుగుతుంది అనమాట. ఎస్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు రీసైకిల్ బిన్లోకి కూడా రాలేదన్నమాట. ఈ ఇమేజ్ మాత్రమే మనకు రీసైకిల్ బిన్లో అయితే ఉంది. సో ఈ విధంగా మీరు ఈ షార్ట్ కట్స్ని అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే డిలీట్ పర్మనెంట్ అనే ఆప్షన్. ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఫైల్కు రీనేమ్ చేయాలి అనుకోండి, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే ఇక్కడ రీనేమ్ అని చూపిస్తుంది, లేదా F2 కూడా క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్ F2 క్లిక్ చేసేసి మీరు ఇక్కడ రీనేమ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక షార్ట్ కట్. సో కొంతమందికి తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట ఇది వచ్చేసి. ఇంకా ఫైనల్లీ అందరికీ తెలిసినదే రీఫ్రెష్ షార్ట్ కట్ అనమాట, F5. ఇంతే ఫ్రెండ్స్, ఇంతటితో మన షార్ట్ కట్ కీస్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చెప్పాలనుకునేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కావద్దంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ నుంచి వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ వచ్చేది. ఐ విల్ బ్యాక్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ TV11. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై బై.